ఓం నమో భగవతే వాసుదేవాయ. యుగ ధర్మాలను అనుసరించి ఓ యుగంలో తపస్సు, ఒక యుగంలో యజ్ఞయాగాది కర్తువులు జరుగుతూ ఉంటాయి. మరి ఈ కలియుగంలో మానవుల యొక్క ఆయుర్దాయం చాలా స్వల్పమైనది. ఈ స్వల్పమైన ఆయుర్దాయంలో యజ్ఞయాగాది కర్తువులు పెద్ద పెద్దవి మనం చేయలేము. చేయాలంటే ఏ ప్రయాసలు, ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు, అనేక రకాలైనటువంటి సమస్యలు. అంచేత ఈ కలియుగంలో మనకి చెప్పింది ఏమిటి అంటే నామ ప్రాధాన్యం. స్వామి యొక్క నామాన్ని స్మరిస్తే చాలుట. అజామిలుడు లాంటివాడు తన పుత్రుడికి నారాయణ అనే పేరుని పెట్టి అతడు స్వర్గాన్ని, విష్ణుధామాన్ని పొందేటట. అంచేత ఈ కలియుగంలో మనమందరం కూడా స్వామి యొక్క నామాన్ని స్మరిద్దాం. గోవింద, నారాయణ, వాసుదేవ అని మనకి ఇష్టమైన నామాన్ని ఆ స్వామిని స్మరిస్తే చాలు. మనకి జన్మార్జితమైన పాపాలన్నీ కూడా నశిస్తాయి. ఈ నామ జపం ద్వారా సర్వత్రా కార్య జయాన్ని మనం పొందుతాం. తద్వారా మన కుటుంబం అభివృద్ధి చెందుతుంది, మన సంతానం అభివృద్ధి చెందుతుంది. మనం అన్నింటా విజయం సాధిద్దాం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ నామ జపాన్ని చేద్దాం. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా యూట్యూబ్ ఛానల్ పుల్లెల సత్యనారాయణ అని ఉన్నది. దాంట్లో భాగవతం ప్రసారం అవుతుంది. ప్రతి ఒక్కరూ భాగవతాన్ని చూడండి, తరించండి.